ఇక్కడ అంటే at 10% per annum compound interest per annum, a sum of money accumulated to 9625 in 5 years. అంటే 10% per annum చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే కొంత సమ్ ఏమైందంటే, సమ్ అంటే ప్రిన్సిపల్ అని, ఆ సమ్ దేనికి ఈక్వల్ అయిందంటే అక్యుములేటెడ్ టు 9625కి ఈక్వల్ అయిపోయిందట. అంటే ఆ సమ్ కాస్త ఇంత ఈ అమౌంట్ కింద మారిపోయింది అనమాట. ఎన్ని సంవత్సరాల్లో? 5 yearsలో. అయితే ద సమ్ ఇన్వెస్టెడ్ ఇనీషియల్గా ఎంత సమ్ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ 10% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా, ఆర్ స్మాలర్ వాల్యూ. ముందు అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ ఏ అంటే అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఇంట్రెస్ట్ అంటే దాని మీద మనకు వచ్చిన వడ్డీ. అంటే 5 yearsకి మనకి ఎంత వచ్చింది బెనిఫిట్, దాన్ని మనం ఇంట్రెస్ట్ కింద చెప్పచ్చు. ఆ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే వచ్చేది అమౌంట్. ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. పి అంటే ప్రిన్సిపల్, ఎంత ఇన్వెస్ట్ చేసామో అంత అమౌంట్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత పర్సెంటేజ్ మనకి ఇంట్రెస్ట్ వస్తుందో ఆ రేట్ పర్సెంటేజ్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ లో మనకు వస్తుంది అనేది అది ఎన్న చెప్తుంది. కాబట్టి వాడు ఏమంటున్నాడు, 5 yearsలో కొంత ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అమౌంట్కి ఈక్వల్ అయిందట? 9625కి ఈక్వల్ అయిందట. అయితే ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అని అడుగుతున్నాడు. కాబట్టి 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అన్నాడు కాబట్టి 10/100 హోల్ పవర్ 5 yearsలో అన్నాడు కాబట్టి n వాల్యూ 5 రాశాను. 0 క్యాన్సిల్ చేస్తే 1/10 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 11/10 హోల్ పవర్ 5 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే 5 times 11 వేసుకోవాలి, డినామినేటర్ లో 5 times 10 వేసుకోవాలి. ఇది సింప్లిఫై చేస్తే మనకి చూడండి 11 ఇందులో 11 8 88 అంటే ఇంకెంత ఉంటుంది? 8 ఉంటుంది. 82 అంటే 11 7 77 అంటే 5 ఉంటుందా? yes sir. 5 అంటే 55 అంటే 11 5 55. ఒక 11 క్యాన్సిల్ అయ్యింది, ఇంకో 11 క్యాన్సిల్ చేద్దాం. 11 7 77 అంటే 105 ఉంటుంది. 105 అంటే మన ఎన్నిసార్లు పోతుంది? 11 9 99. 105 అంటే 6 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 60 అవుతుంది. 60/11 చేస్తే ఎంత వస్తుంది అంటే 60/11 అంటే 5 times క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 5 రిమైండర్ ఉంటుంది, 50 అవుతుంది. 15 11తో డివైడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది అంటే మనకి 4 వస్తుంది. మళ్ళీ 4 అంటే 50లో 44 తీసేస్తే 60, మళ్ళీ 5, మళ్ళీ 4 అలా వస్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకో 11 క్యాన్సిల్ చేద్దాం. ఇంకో 11 క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 11 7 77 పాయింట్ పెట్టేసుకోండి. ఇంకా 2 ఉంటుంది 25, 11 2 22, 25 అంటే 334 ఉంటుంది. 11 3 33, రిమైండర్ 1 15 ఉంటుంది. 11 1 11 పోగా 4 44, 11 4 44 సరిపోయింది. నెక్స్ట్ ఇంకో 11 క్యాన్సిల్ చేయండి. ఇంకో 11 క్యాన్సిల్ చేస్తే మనం ఇంకోలో కూడా చెప్పచ్చు. ఇది ఎలా అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 zeros క్యాన్సిల్ చేసేసుకుని ఈ పాయింట్ తీసి పడచ్చుగా. అప్పుడు ఇదేమవుతుందంటే 72314 అయిపోతుంది. ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే ఈ 10 కూడా ఇలా తీసుకెళ్ళిపోతే 72314 అవుతుంది బై 11 into 11. ఈసారి 11 మళ్ళీ ఇంకోసారి క్యాన్సిల్ చేయండి. 11 6 66, రిమైండర్ 6 ఉంటుంది 63 అంటే 11 5 55, 55ను 8 63 కాబట్టి 81 ఉంటుంది. 11 7 77, రిమైండర్ ఏమో 4 ఉంటుంది 44, 11 4 44 0. ఇంకో 11 ఉంది. 11 5 55, రిమైండర్ 10 ఉంటుంది 107 అంటే 11 9 99, 99 అంటే 107 అంటే 8 84 అంటే 11 7 77 అంటే ఇక్కడ 84 కాబట్టి 70 ఉంటుంది. 11 6 66. ఏమండి అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఆన్సర్ పాయింట్ పెట్టుకోవాలిగా మరి ఇక్కడ అక్కర్లేదు. 5976 వచ్చిందమ్మా, 5976 వచ్చిందమ్మా ఆన్సర్. ప్రిన్సిపల్ ఎంత వచ్చిందంటే P = 5976 ఆన్సర్ ఇచ్చాడమ్మా. చూడండి ఒకసారి, ఇదిగోండి ఇక్కడ మరి నన్ ఆఫ్ దీస్ ఇవ్వలేదు కాబట్టి 5976 కి దగ్గర ఉన్న వాల్యూ ఏది? ఇదేగా 0.37. అదే కదా. ఇక్కడ 0.54తో ఆఫ్ చేస్తాం కదా, అందువల్ల మనకు పాయింట్ లో రాలే. ఇంకా 54 అలా కంటిన్యూ చేసాం అనుకోండి పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. వస్తుంది. ఇంకో విషయం ఇక్కడ కూడా 11 6 66, ఇక్కడ 70 వచ్చింది నాకు. అంటే 4 40, 11 3 33, రిమైండర్ 7 70, 11 6 66 సరిపోయిందిగా. అర్థమైందండి. ఆ తర్వాత 66 అంటే మళ్ళీ అక్కడ నుంచి
6 అలా రావడం ఏదో జరుగుతుంది. దాన్ని కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ చేసి 7 చేసాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. మా అమ్మాయిలు మాట్లాడట్లేదు. ఎస్ సార్. అర్థమైంది సార్. 30th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 30th క్వశ్చన్ ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. నేను ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కేవలం ప్రిన్సిపల్ కి ఇస్తే అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా అమౌంట్ ఇస్తే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయడం, వాటికే కాకుండా మనకి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్స్ ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ అని చెప్పి సమ్ వాల్యూ ఇచ్చి 10% ఇంక్రీజ్ ఫర్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి అనిచ్చి ఆఫ్టర్ 10 years ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అని చెప్పి అడగడం, లేదా ప్రతి ఇయర్ కూడా 5% డిక్రీజ్ అవుతుందని చెప్పి 2 years తర్వాత ఆఫ్టర్ 2 years ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ది టౌన్ అని చెప్పి అడగడం, అలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడని చెప్పాను. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ వాజ్ 55 crores in 2005 and is growing at 2% per annum compound interest. The population is the year 2015 is estimated as. In the year అని వస్తుంది ఇక్కడ, ఈజ్ కాదు. In the year 2015 is estimated as. అంటే ఇప్పుడు 2005 లో పాపులేషన్ 55 crores అట. ఏమంటే దాని యొక్క గ్రోయింగ్ రేట్ అంటే రేట్ ఆఫ్ పర్సెంట్ మాట 2% పెరుగుతుందట. ప్రతి సంవత్సరం కూడా 2% పెరుగుతుందట. అంటే ఇప్పుడు పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం 2% పెరుగుతుంది అంటే కనుక కాంపౌండ్ ఇంట్రెస్టే తీసుకోవాలి. కారణం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రెసెంట్ పాపులేషన్ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ప్రతి ఇయర్ కూడా 10% పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 10% పెరిగితే ప్లస్ 100 అయ్యి 1100 అవుతుందండి. ఇదేంటిది? ఫస్ట్ ఇయర్ ప్రిసీడింగ్ ప్రెసెంట్ ఇయర్, తర్వాత ఇయర్ ఫస్ట్ ఇయర్. తర్వాత మళ్ళీ 10% పెరుగుతుంది అనుకోండి. ఆ 10% దీని మీద పెరుగుతుందా, దీని మీద పెరుగుతుందా? 1100 మీద పెరుగుతుందా, 1000 మీద పెరుగుతుందా? 1100 మీద పెరుగుతుంది. అంటే 10% మళ్ళీ వేసుకున్నారు అనుకోండి. ఇందులో 10% అంటే 110 అంటే 12. ఇది సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఆఫ్టర్ 2 years అని చెప్పిస్తే కనుక మనం ఏం చెప్పాలంటే 1210 అని చెప్పాలి. దీన్నే మనం అమౌంట్ లో కూడా చెప్పచ్చు. ఒక వ్యక్తి ఏంటంటే 1000 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అది ప్రిన్సిపల్ అవుతుంది. ఏమండి 10% పర్ యానం ఏమో ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 2 years ఆ పర్సన్ ఎంత పే చేస్తాడు అమౌంట్? ఏమా హౌ మచ్ ఆఫ్ అమౌంట్ పేడ్ బై దట్ పర్సన్ అని చెప్పి అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చెప్పచ్చు అంటే మనం అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి కూడా ప్రిన్సిపల్ మారిపోతుందిగా. ప్రెసెంట్ అయితే ఇది, వాడు అప్పు తీసుకున్నప్పుడు అమౌంట్ అయితే ఇది. మరి ఒక సంవత్సరం తర్వాత ప్రిన్సిపల్ ఎంత అయిపోతుంది? 1100 అయిపోతుంది. 2 years తర్వాత ప్రిన్సిపల్ ఎంత అయిపోతుంది? 2 years తర్వాత 1210 అయిపోతుంది. అలాగా ప్రిన్సిపల్ పెరిగిపోతూ ఉంటది. మనం తీసుకున్నది 1000 రూపాయలే. లేట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? ప్రిన్సిపల్ పెరిగిపోతుంది. ప్రిన్సిపల్ పెరిగిపోయిందంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ పెరిగితే ప్రిన్సిపల్ కూడా పెరిగిపోతుంది మళ్ళీ ప్రతి నెక్స్ట్ ఇయర్. అర్థమైందే? కాబట్టి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు అన్నమాట. అంటే కేవలం ప్రిన్సిపల్ మీద మాత్రమే మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే తీసుకున్న రోజు నుంచి మనం అమౌంట్ పే చేసే రోజు వరకు కూడా ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అది సింపుల్ ఇంట్రెస్ట్. అలా కాకుండా మనం తీసుకున్న రోజు నుంచి మనం మొత్తం అమౌంట్ పే చేసేంత వరకు కూడా ప్రిన్సిపల్ మీదను ఎట్ ద సేమ్ టైము ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పే చేస్తే, అంటే అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. మీకు అర్థమైందమ్మా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అదమ్మా విషయం. ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేస్తాం. ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఎంత అన్నాడంటే 55. అదే 2005 లో 55 crores. 2005 పక్కన పడేయండి. ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 55 crores అనుకుంటాను. పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ వాజ్, ఏమండి కంట్రీ వాజ్, టౌన్ కాదు, కంట్రీ వాజ్ 55 crores అనుకుంటాను. వీడు ఎంత అడిగాడు? ప్రతి సంవత్సరం కూడా 2% పర్ యానం చెప్పని పెరుగుతున్నారట. అయితే పాపులేషన్ ఈజ్ ది ఇయర్ ఇన్ ది ఇయర్ 2015 ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్. 2015 కి పాపులేషన్ అడుగుతున్నాడు. అంటే ఎన్ని ఇయర్స్? 10 years. 10 years అంటే n వాల్యూ 10 అవుతుంది. ప్రెసెంట్ పాపులేషన్ ఏమవుతుందంటే అదే 2005 పాపులేషన్ ఏమవుతుందంటే మనకి ప్రిన్సిపల్ అవుతుంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R వచ్చేటప్పటికి 2% పర్ యానం అవుతుంది. మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. చూడండి ఒకసారి. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ వాటి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా వేల మీద ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే 55 crores. అసలు ఏ ఆన్సర్ అయినా అవుతుందంటారా? ఇది నన్ ఆఫ్ దిస్ అవుతుంది ఆన్సర్. మీకు అర్థమైందా?
Yes, sir. Yes, sir. Yes, sir. అలా ఆలోచించి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ చూసుకోండి, ఇప్పుడు వాడు ఇచ్చిన ప్రెసెంట్ పాపులేషన్ వచ్చేటప్పటికి 30th క్వశ్చన్ లో 55 crores అంటే ప్రిన్సిపల్ P ఈక్వల్ టు ప్రెసెంట్ పాపులేషన్ P ఈక్వల్ టు 55 crores. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R వచ్చేటప్పటికి 2% per annum. అలాగే వాడు అడిగిందేమో ఆఫ్టర్ 10 years అన్నాడు కాబట్టి n ఈక్వల్ టు 10. ఇది 2005 లో పాపులేషన్. ద పాపులేషన్ ఇన్ ద ఇయర్ 2015 ఈక్వల్స్ ఈజ్ అంటే ఇప్పుడు మన అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n. ఒకవేళ వాడు ప్రతి సంవత్సరం 2% తగ్గుతుంది అన్నాడు అనుకోండి, ఇక్కడ ఫార్ములా ఇక్కడ మైనస్ వస్తుందండి మధ్యలో. అర్థమైందండి? Yes, sir. అంటే 55 crores ఇంటూ ప్లస్ 1+2/100 హోల్ పవర్ 10 అవుతుంది. ఏమండి? ఇది విషయం. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే 55 ఇంటూ ఇది LCM చేస్తే 102/100 అవుతుంది, హోల్ పవర్ 10 అవుతుంది. ఇప్పుడు 55 ఇంటూ ఇది 100తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.02 హోల్ పవర్ 10 అవుతుంది. ఏమండి? మరి ఇది మీరు ఒకసారి మీరు కాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేయడమే, అంటే నాకు టైం వేస్ట్ అయిపోద్ది, అంతే, ఉపయోగం లేదు. 30 క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుందమ్మా. ఏమా? దీంతో మనకి ఏంటంటే సీక్వెన్స్ సిరీస్ కూడా చాప్టర్ అయిపోయింది. ఇంకా ఏ చాప్టర్స్ ఉన్నాయంటే ఫంక్షన్స్ సంబంధించిన చాప్టర్ ఒకటి ఉంది, ఫంక్షన్స్ రిలేషన్స్, సెట్స్ రిలేషన్స్ ఫంక్షన్స్ సంబంధించిన చాప్టర్ ఒకటి ఉంది, అలాగే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఒక చాప్టర్ ఉందమ్మా. ఏమా?